హాయ్ హలో గుడ్ మార్నింగ్. రాగి పిండి కోసం రెడీ చేస్తున్నానండి. జావా కోసం మనం సంగటి కోసం యూజ్ చేసుకునే రాగి పిండి డైరెక్ట్గా రాగులు యూజ్ చేయకుండా ఇలా మనం 3 days మొలకలు వచ్చేటట్టు నానబెట్టేసుకొని ఇలా యూజ్ చేసుకుంటే దీనిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అందుతాయండి. ఇది చూడండి మొలకలు ఎలా వచ్చేసినాయో. ఇప్పుడే నేను కూడా ఓపెన్ చేస్తున్నా, చూడలేదు. ఎక్కువ మొలకలు వచ్చినా అంత బాగోదండి. లాస్ట్ టైం ఎక్కువ పెద్ద పెద్ద మొలకలు వచ్చేసేటట్టు 3-4 days ఉంచితే చేదు వచ్చింది కొంచెం పిండి. కరెక్ట్గా ఇలా కొన్ని చిన్న చిన్న మొలకలు వచ్చేటట్టు చేస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు. బాగానే వచ్చినాయి. ఇది ఆరబెట్టేసుకోవాలండి, కంప్లీట్గా తడి లేకుండా ఆరిపోవాలి. ఒక చేత్తో వీడియో తీసుకోవాలి, ఒక చేత్తో చేయాలండి, కష్టమండి. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. చాలండి, బాగానే వచ్చాయి మొలకలు. ఇది కంప్లీట్గా ఆరిన తర్వాత వీటిని మళ్ళీ డ్రై రోస్ట్ చేయాలండి లైట్గా. ఈ తడి అంతా మనం ఆరబెట్టినా కూడా కాస్త తడి ఉంటుందని చెప్పి డ్రై రోస్ట్ చేసుకుంటే మనకు పిండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. 2 kgs ఇది, 2 kgs పిండి. ఆరిపోయిన తర్వాత డ్రై రోస్ట్ చేసి వీటిని మిక్సీలో గ్రైండ్ చేసేస్తాను. ఇది మరీ ఎండకు కూడా ఎక్కువ ఆరబెట్టకూడదండి, నీడ పట్టునే ఆరబెట్టాలి. పిండి రెడీ చేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో పెడతాను మీకు. ఎవరికైనా ఇలాగా మొలక ఎత్తించి మొత్తం ఇట్లా ఇంట్లో హోమ్మేడ్గా రెడీ చేసిన పిండి కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. కామెంట్లో కామెంట్ పెట్టండి, నేను తర్వాత వాట్సాప్ నెంబర్ ఇస్తాను.